అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారన్న. వెల్కమ్ టు ఇజం టీవీ. ఇలా గుండుగుత వార్తలకు వాటమైన వార్తలు పట్టుకొచ్చిన చూడరిగా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇట్లా అరెస్ట్ అయ్యి అట్లా బయటకు వచ్చిండో లేదో. తెలంగాణలో ఇప్పుడు ఇంకో పెద్ద స్టార్ అరెస్ట్ అవుతాడని ఒకటే గుస 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 నడుస్తున్నది. ఆ స్టార్ ఎవరు అని మీకు కూడా కుత ఉన్నది కదా. గజ్జె పనికినే వచ్చిన ఆగుర్రి. ఇంతకీ ఆయన ఫిలిం స్టార్ కాదు. మొన్నటి దాకా రాష్ట్రాన్ని పరిపాలన చేసిన బీఆర్ఎస్ పొలిటికల్ స్టారు కేటీఆర్ అన్నట్టు యువరాజు. ఇంతకీ ఆయన మీద మోపిన ఆరోపణలు ఏంటివి, ఆ కథ కార్ఖాన అన్ని ఇడమరిచి చెప్తే ఇనుర్రి. 2023 ఫిబ్రవరి 10-11 తారీఖులల్లా అప్పటి బీఆర్ఎస్ అధికారంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మొట్టమొదటిసారి బుయ్ మని పోతాయి చూడ్రి. ఫార్ములా ఈ కార్ల పోటీలు జరిగినాయి. అయితే హైదరాబాద్ లో ఈ ఫార్ములా ఈ రేసులు 4 రేసులు జరపనీకే ఫార్ములా ఈ ఆర్గనైజర్ తోటి దానికి ప్రమోషన్ చేసే ఎన్ఎక్స్టీ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తోటి అప్పటి మున్సిపల్ మినిస్టర్ అయిన కేటీఆర్ 2022లో అగ్రిమెంట్ చేసుకుండు. అయితే ఈ రేసులకు అయ్యే పైసలు ఖర్చు పెట్టుకునే ఎన్ఎక్స్టీ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తొలుత జరిపిన ఫార్ములా ఈ రేసుల నష్టం వచ్చిందని మిగతా వాటికి స్పాన్సర్ చేయనని హ్యాండ్ ఇచ్చి వెనుకకు పోయింది. ఎట్లనైనా హైదరాబాద్ లో సెకండ్ రేస్ కూడా జరపాలని అప్పటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్లకు ఫార్ములా ఈ ఆర్గనైజర్లకు ఎంబటే 55 కోట్లు ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చిందట చూడురి. మినిస్టర్ ఆర్డర్ తోటి 55 కోట్లు ఆర్గనైజర్లకు పంపి హ్యాండ్ ఇచ్చిన కంపెనీ ప్లేస్ లా హెచ్ఎండిఏ ప్రమోటర్ తీసుకొచ్చి మళ్ళా దాంతో ఇంకో 20 కోట్లు ఖర్చు పెట్టించినట్ట సూత. అయితే గీడదాకా మంచిగానే ఉంది కానీ పంచాయతీ ఏంది అనుకుంటుర్రా? ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ కి పైసలు ఇవ్వాలంటే స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటది కదా, ఇగో దాని నుంచి పర్మిషన్ తీసుకోవాలనంట. కేటీఆర్ సారు అంతా నేనే అనుకున్నాడో ఏమో గాని మన ఛాయ్ దాయి ఛాయ్ సెంటర్ లా ఫోన్ పే గూగుల్ పే చేసినట్టే చేసినట్ట కథ అంతా. ఆ పంపింది కూడా ఎలక్షన్ కోడ్ పడ్డాక జరిగిందట తతంగం అంతా. ఎలక్షన్ కోడ్ లా అట్లాంటి పైసల పని చేయాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఉండాలంట. కేటీఆర్ సారు గిది కూడా ఎందుకులే అనుకున్నాడో ఏమో గాని అది కూడా తీసుకోలేదంట. ఇక ఒక బయట దేశం కంపెనీలా అలా కరెన్సీ పైసలు ఇవ్వాలంటే ఆర్బీఐ పర్మిషన్ ఉండాలంట. సార్ గిది కూడా తీసుకోలే. ఇక అధికారం మనదే అనుకొని సార్ తొందరపడో ఏమో గాని ఇవన్నీ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునే చూడుర్రి. కాంగ్రెస్ అధికారులకు రాగానే గీ తతంగం మీద ఎంక్వైరీ జరిపి గా ఫార్ములా ఈ ఆర్గనైజర్లతోటి కేటీఆర్ కుమ్మక్కయ్యిండు. గనుకనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు ప్రభుత్వ సొమ్మును అడ్డగోలుగా కొట్టిపించిండు ఎక్కడదక్కడ అని రేవంత్ రెడ్డి సర్కారు గరం అవుతున్నది. ఇప్పుడు కేటీఆర్ ను ఈ కేసులో ఎట్లనైనా అరెస్ట్ చేయాలని గవర్నర్ కు పర్మిషన్ కూడా అడిగింది గవర్నమెంట్. ఈ నెల రోజులు ఇతునా వద్దా అని గవర్నర్ సారు ఆఖరికి ఇవ్వకుంటే నా మీద కూట్టుకుంటున్నదని ఇక ఏసీపీలతోటి అన్ని ఆధారాలు తెప్పించుకొని కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని గట్టినే కోషిష్ చేస్తుర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే దీని మీద మాట్లాడుకుంటా కేటీఆర్ సారు నేను చేసింది బరాబర్ కరెక్టే నువ్వులా ఆ రేస్ తోటి 1500 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ధీమాతోటి ఉన్నాడు. తప్పు చేస్తే లోపటేసుడు మంచిదే గాని రాజకీయ కక్షలతో చేస్తే మాత్రం తెలంగాణకు ఏ మటుకు కూడా మంచిది కాదులా. నిన్న ఆల్ చేసిరని వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తారని రేపు ఆల్ చేస్తారు. ఇగో గిట్లా మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో వస్తే వీళ్ళు కఠిన చేస్తారు. ఇగో గిట్లా కాకుండా ఈ ఫ్యాక్షన్ కొట్లాటలు లేకుండా చూడాలి. ఇక కేటీఆర్ సార్ కేసు ఏడు దాకా వస్తుందో చూడాలి. ఏదేమైనా కానీ కేటీఆర్ సార్ని అరెస్ట్ చేసిరనుకో పుసుక్కున రాష్ట్రం అంతా ఉడకతట్టే ఉన్నది. బీఆర్ఎస్ క్యాడర్ గట్ల ఉన్నారు. మరి కేటీఆర్ ఏం చేశాడు, రేవంత్ రెడ్డి ఏం చేశాడు, ఎట్లా అరెస్ట్ చేశాడు ఏందనేది ఇంకొక ముచ్చట్లు చెప్పుకుందాం. మీరు మార్కు చూస్తూనే ఉండుర్రి ఇజాం టీవీలా గుండుగుత వార్తలు.